హాయ్, ఈరోజు పచ్చెనగపప్పుతో క్రిస్పీగా మసాలా వడలు చేసి చూపించబోతున్నానండి. ఈ మసాలా వడలకు కావాల్సినవి ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చెనగపప్పు 1 కప్పు తీసుకున్నానండి. కరివేపాకు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగు. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి పచ్చెనగపప్పులో వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఆ పప్పులోనే కొద్దిగా అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం పప్పులుగా ఉండాలండి, అప్పుడే వడ క్రిస్పీగా వస్తుంది. కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తము కలుపుకోవాలండి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి మసాలా వడపిండి, దాన్ని కొద్దిగా తీసుకుంటూ వడలాగా ప్రెస్ చేసి ఆయిల్లో వేయాలండి. ఆయిల్లో వేసేసానండి వడలు. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలండి. 2 సైడ్స్ చూడండి బాగా వేగిపోయాయి. మంచి బ్రౌన్ కలర్ రావాలండి. బాగా వేగిపోయాయండి వడలు కూడా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి రెడీ అయిపోయాయి క్రిస్పీగా మసాలా వడలు. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో గిన మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.